తన కలం గలం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చిన గద్దర్ విగ్రహం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు పలువురు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట పట్టణ శివారులోని పొన్నాల చౌరస్తాలో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో మాట ఇచ్చిన విధంగా పొన్నాల చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు గద్దర్ గురించి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి యాదవ్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు రంగాచారి పాల్గొన్నారు. తెలంగాణ గలం దళం ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఒక ఉవ్వెత్తున ప్రజా సంఘాలను ప్రజల మనోభావాలను ఏ విధంగా ఉండాలి, ఈ ప్రాంతం ఎట్లా బాగుపడాలి అనే దాని మీద గద్దరన్న పోరాటం చేసి ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా ఉన్నటువంటి మహనీయుడు గద్దర్ గారి 2వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఇది పొన్నాల చౌరస్తాలో ఉన్నటువంటి డివైడర్ మీద వారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇంతకుముందే ఏదైతే విపంచిలో మీటింగ్ జరిగినాడు గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినాం కాబట్టి తప్పకుండా ప్రజా సంఘాలు ఈ ప్రాంతం ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి సిద్దిపేట ప్రాంతంలో ఉద్యమాన్ని ఊరేగించినటువంటి గద్దారు విగ్రహాన్ని పెట్టుకుంటే ఈ ప్రాంతానికి మనం గౌరవించినట్టయితుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తప్పకుండా గద్దార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. గద్దార్ శక్తి వల్లనే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పాట ఆట మాటతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లను కూడా గద్దరన్న కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. వారి ఆశయాల కొరకు, వారు చేసినటువంటి సేవల కొరకు ఈ ప్రాంతంలో ఏదైతే మనం పేద బరుగైన వర్గాలకు ఏదైతే సేవ చేయాలనో ఆ దృక్పథంతో ఆయన ముందడుగు వేసి ఈనాడు ఈ ప్రాంతానికి అభిమాన సంఘం మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి గద్దరన్న. అంటే మనకు కూడా ఈ ప్రాంత వాసిగా గౌరవించే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఈ జిల్లా వాసిగా మనం వారిని గౌరవించి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే ముందు తరాలకు గద్దారు చేసినటువంటి శక్తి యుక్తి ఏందనేది ముందు తరాలకు తెలియజేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విగ్రహం అనేది సిద్దిపేటలో గతంలో విపంచిలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ద్వారా గద్దరన్న యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపంచిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాన్ని కూడా విస్తృతంగా ప్రజా సంఘాలు భాగస్వామై ఈ ఫౌండేషన్ ద్వారా చేద్దామా, సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అంతా కలిసి ఒక ఐక్యవేదికగా ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని చేద్దామనే ఆలోచనలో భాగంగా మొన్న హైదరాబాద్లో ఈరోజు వారి వర్ధంతి రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరూ కూడా హాజరై మనము ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని మన సిద్దిపేటలో గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇక్కడ విగ్రహాన్ని నిర్మాణం కానీ అన్న చెప్పినట్టుగా మన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ గారు చెప్పినట్టుగా ఆవిష్కరణ సందర్భం కూడా ఒక వేలాది మందితో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కొనసాగించడం కోసం తాత్కాలికంగా ఒక అడాక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దానికి చైర్మన్గా నేను పోచపల్లి శ్రీహరి యాదవ్, వైస్ చైర్మన్గా ఆస లక్ష్మణ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరూ కూడా కో చైర్మన్గా దీనిలో వివరిస్తారు. ఇలా ఎవరు బాధ్యులనో ఎవరు అని కాదు, అందరు కలిసి మేము సమిష్టిగా ఎవరో ఒకరిని ముందర పెట్టాలి కాబట్టి ముందర పెట్టిన తప్ప ఇది అందరి ఇక్కడ వచ్చినటువంటి వివిధ శ్రామిక ఉత్పత్తి సేవా కులాల ప్రజా సంఘాల ప్రజాస్వామికవాదుల రచయితల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇట్లా అందరూ ఒక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించి గద్దరన్న యొక్క జీవితం ప్రజల కోసం తర్పణ చేసినటువంటి తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఎట్లా ప్రజల పక్షాన చివరి వరకు తుదకంట నిలబడ్డాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే కేవలం నిలువెత్తు రూపంతో పాటు మొత్తం ఆయన జీవితాన్ని 5 దశాబ్దాల ప్రజల కోసం అంకితం చేసిన తన జీవితాన్ని ప్రజలకు తీసుకెళ్లడమే దాని ఉద్దేశం. కాబట్టి ఇందులో భాగస్వామ్యమైన అందరినీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ